చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేసిన వి నాగరాజన్ సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. ఎలక్షన్ లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నారు అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏఎంసీ డైరెక్టర్ వి నాగరాజన్ ప్రసంగించారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఏఎంసీ డైరెక్టర్గా అఖిలపక్షం ఛానల్ వాళ్ళు వచ్చి మనం ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళకి న్యూస్ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మనం గురించి చెప్పాలంటే నాకు ఈ ఏఎంసీ డైరెక్టర్గా ఇచ్చిన దానికి గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా ధన్యవాదము. అట్లే మా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారికి ధన్యవాదములు. మనము దీని వెనక చెప్పాలంటే నేను కూడా పార్టీలో 15 సంవత్సరాల సుదీర్ఘకాలంగా ఒకే పార్టీలో కష్టపడ్డాను కాబట్టి ఈ గుర్తింపుకి ఈ నాకు ఇచ్చిన బహుమతిగా గురజాల జగన్మోహన్ గారిని ఎప్పుడూ మరవను. నాకు ఇప్పుడు దాని తర్వాత నాకు చిత్తూరు కార్పొరేషన్ 2nd డివిజన్ వైస్ ప్రెసిడెంట్గా గాను కూడా గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే గారు నాకు అవకాశం ఇచ్చారు. ఇది చాలా నాకు కష్టపడిన దానికి ఒక చిన్న నిర్దేశం, ఒక కార్యకర్త స్థాయి నుంచి మనకి ఏఎంసీ డైరెక్టర్ స్థాయికి తీసుకోవడానికి ఒక ఎమ్మెల్యే గారికి అది దక్కుతుంది. ఆయన చేసిన కష్టము ఎక్కడ వృధా పోదు, అది మనము ఎమ్మెల్యే గారు చూపించారు అని ప్రతి దానికి మీకు ఈ న్యూస్ ఛానల్ ద్వారా మీకు చెప్పుకుంటాను. ఇంకా ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రజలతోనే మమేకమై ప్రజలతోనే చేస్తున్నాడు. ఆయన ఎంత బిజినెస్ టెన్షన్ ఉన్నా ఏమున్నా ఆయన ఎన్న క్షణము ప్రజల గురించినే ఆలోచించే వ్యక్తి. ఏ రోజు చిత్తూరుకు వచ్చినా కొన్ని డైలీ ఒక 10 ప్రోగ్రాంలు 15 ప్రోగ్రాంలు పెట్టుకొని డైలీ అతను ప్రజల మధ్యనే తిరుగుతూ ఉన్నాడు. ఈ విధంగా ఎమ్మెల్యేని నేను కూడా 20 ఇయర్స్గా సుదీర్ఘమైన పాలిటిక్స్ అనుభవం ఉంది కాబట్టి నేను ఎక్కడ చూడలేదు. ఈ విధంగా ఒక ఎమ్మెల్యేని బ్రహ్మాండంగా మనం చేస్తున్నారు. అడిగిన వెంటనే అడిగిన విధంగా ఆయన సొంత ఖర్చులో ఏ స్కూల్కి పోయినా ఎక్కడ పోయినా పేదల దగ్గర పోయినా ఆ క్షణం అక్కడ ఉండి అది తీసి ఇచ్చిన తర్వాతనే ఆ క్షణం నుంచి బయలుదేరుతూ ఉన్నాడు. ఆ విధంగా మనకు గొప్ప ఎమ్మెల్యే దొరకడానికి మనకి చాలా అవకాశము, చాలా మనకు చిత్తూరు ప్రజలకి ఇది చాలా మన ఎమ్మెల్యేకి దక్కింది, చాలా అదృష్టము. ఇంకొక విధంగా చెప్పాలంటే మనకు మ్యాండేటరీ 99/9 115 ఫుల్ మ్యాండేటరీ ఇచ్చిన ఈసారి దానికి 100% దాని తగినట్టుగానే 1.5 సంవత్సరం గవర్నమెంట్ వాళ్ళు 5 ఇయర్స్ చేయింది. మనము బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతున్నాము. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. ఈ స్త్రీలకు సంక్షేమ నిధి కానీ, పింఛను వచ్చి 4,000 పెంచడం కానీ, అన్నీ ప్రతి ఒక్కటి కానీ, రివ్యూస్మెంట్ కానీ అన్నీ ఏ విధంగా కావాలి. ఈ కంపెనీస్ అంటే ఇంకా నారా లోకేష్ గారు ఏ కంపెనీ కావాలంటే అనుకున్నాడంటే సాధించి తీరుతాడు. నా తండ్రికి తగిన తనయుడుగా అనిపించుకున్నాడు లోకేష్ గారు అంటే ఇంకా విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి విద్యాశాఖలన్నీ ఆయన ఒక ప్రమోజనం తెప్పిస్తున్నాడు. విద్యాశాఖ ఉండేది ఏ విధంగా ఉంది, మెగా పేరెంట్స్ మీటింగ్ కానీ అది కానీ, ఏదో ప్రైవేట్ స్కూల్ ధీటుగా మనం గవర్నమెంట్ స్కూల్ పోవాలని ఆ విధంగా పోతున్నాడు. ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏఎంసీ గురించి చెప్పాలంటే మా చైర్మన్ గారు వెంకటేష్ యాదవ్ గారు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. ఆయన అడుగుజాడలో మేము కూడా అందరి డైరెక్టర్లంతా కలిసికట్టుగా ఏం చేయాలి ఏమని డిస్కషన్ చేసుకుని దాన్ని ఎత్తుకొని పోయి మనము ఎమ్మెల్యే గారికి చర్చించి ఈ విధంగా చేసుకోవాలని, ఇంకా మంచి అభివృద్ధి చేయాలని ఆయన ద్వారా మేము ఆశిస్తున్నాము. ఇంకా అడిగిన వెంటనే మనకు ఏఎంసీ ఫస్ట్ మీటింగ్లోనే మన ఎమ్మెల్యే గారు మాకు ప్రామిస్ ఇచ్చారు. ఏమని మార్కెట్ తెచ్చి మన మ్యాంగో యార్డ్లో షిఫ్ట్ చేసి ఆ మంగ సముద్రంలో
ఏఎంసీ డైరెక్టర్గాను నాకు ఎంతగానో సపోర్ట్ చేసి రావడానికి సపోర్ట్ చేసిన మా ఏపీ మహిళా సంఘం ప్రెసిడెంట్ చైర్మన్ గారు సిఎస్ త్యాగరాజన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఎన్ని వేళగా తోడుగా ఉండి ప్రతి క్షణము మన పైన శ్రద్ధ చూపిస్తూ ప్రతి విధంగా మనకు ప్రోత్సహిస్తున్నాడు, ప్రతి దానిలోనూ ప్రోత్సహిస్తున్నాడు. ఆయన మనకి మోడర్న్ సపోర్ట్గా ఆయన ఎప్పుడు మనకు ఉంటాడు. అందువల్ల అతనికి సిఎస్ త్యాగరాజన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ అఖిల విశ్వ మేడం తరఫున. తర్వాత ఇంకా ఎమ్మెల్యే గురించి మనం చెప్పాలంటే ఇంకా ఆయనగా బ్రహ్మాండంగా అభివృద్ధి ఛానల్లో కోణంలో విపరీతంగా వెళ్తున్నాడు. బోరు కానీ ఇసుక కానీ. ఇంకొక చిన్న విషయం మనం చెప్పాలంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనము గుడిపాల హై స్కూల్లో సారు ఒక ప్రోగ్రామ్కు వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళారు. మార్నింగ్ 8:30-9 ప్రాంతంలో వెళ్ళారు. మార్నింగ్ 9 o'clock. అక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లలు మనకు బోర్ కావాలని చెప్పారు అంతే. ఆ స్కూలు సారు రిటర్న్ బ్యాక్ వచ్చి 1 o'clock అయింది. సారు ఏం చెప్పినారు, బోర్ వేయాలని చెప్పినారు. సారు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది 100% అందరూ ప్రజలు క్షుణ్ణంగా అది ఆలోచించాలి. ఆయనకి ఎంత నెట్వర్క్ ఉంటే, ఎంత కమ్యూనికేషన్ ఉంటే మనకి సార్ చెప్పింది 11:30-12 ప్రాంతంలో ఆయన నోటి నుంచి మాట వచ్చింది బోర్ వేయాలా, ఫినిష్ చేయాలని. సార్ బ్యాక్ అయింది 1 o'clockకి. సారు అట్లే వచ్చి మనకు వేరే ప్రోగ్రామ్ ఉంటే చూసుకొని సారు ఆఫీస్కి వచ్చడానికి 5:30-6 అయింది. సారు వచ్చి కూర్చున్నాడో లేదో అక్కడ గుడిపాల సారు హెచ్ఎం గారి నుంచి ఫోను, సార్ 3 ఇంచు నీళ్ళు వచ్చింది సార్ అని. అప్పుడు ఎంత ఫాస్ట్గా ఉంటారు సారు, ఇది ఒకసారి నిదర్శనం. సారు 1 o'clock నుంచి సాయంత్రం 5:30 బోర్ బండి పెట్టి బోర్ డ్రిల్ చేసి మనకు 3 inch వాటర్ వచ్చిందంటే చాలా గొప్ప. అప్పుడే మనకు ఏ విధంగా మన డెడికేట్గా పనిచేస్తున్నాడని ప్రజలకు ఇదే ఒక నిదర్శనం. మా ఎమ్మెల్యే గారు ప్రతి హామీ. చివరిగా ఈ కూటమి ప్రభుత్వము అభివృద్ధి దిశలో దూసుకుపోతున్న మా అధినాయకుడు, విశ్రాంతి లేని శ్రమికుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వయసులో కూడా యువకుడిలాగా పరిగెత్తుకుంటూ ప్రతిరోజు ప్రతి క్షణము ప్రజల గురించి వ్యక్తి ఇంకా 100 ఏళ్ళు ఆయుర్వేదకులతో బతకాలని కలియుగ వెంకటేశ్వరుని ఆశీర్వదిస్తున్నాము. ఇంకా జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్, జై జీజేఎం గారు. థ్యాంక్ యూ.